ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. మే 6వ తేదీ నాడు దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు మే 6వ తేదీ. ఇశ్రాయేలు మధ్యనున్న వాడు నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడని మీరు తెలుసుకుందరు. నా జనులు ఈకెన్నడను సిగ్గునందక ఇందురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం. మీరెక్కడికి వెళ్ళినను, ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు ప్రభువును నిజమైన ఎలీషాతో మీతో ఉండునట్లు నిక్షేపరచుకొనుడి. రెండవదిగా, మీరేదైనా పోగొట్టుకుంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడనవసరం లేదు. నీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనకము. సహాయమునకై ఇతరుల యొద్దకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే వెళ్ళుము. ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులు నీవు పోగొట్టుకున్న దానిని ఒప్పుకొనుము. నీవు అయ్యో నా యజమానుడా, నేనేమి చేయవలను అని ప్రార్థించవలను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళనిమ్ము. దేవుడు నీకెలాగున సహాయము చేయగలడో చూసుటకు ఇష్టపూర్వకంగా సిద్ధపడి ఉండుము. ఎలీషా నరికిన కొమ్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గూర్చి మాట్లాడును. మన పాపము నిమిత్తమే ఆయన మ్రాను మీద వేలాడి మరణించెను. అదే సిలువ ద్వారా మనం పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకునవచ్చును. విశ్వాసం ద్వారా సిలువను మన జీవితంలో అన్వయించుకున్న తద్వారా మనము పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి పొందుటకు మనం చూడగలం. ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్య నియమును గుర్తుంచుకొనుము. మొట్టమొదటిగా నీ జీవితంలో నష్టము ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభువునకు చూపించు. ఆయనతో, అవును ప్రభువా, ఫలానా తేదీన ఫలానా సమయాన్ని నేను అవివేకిగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటినదని చెప్పుము. ఇట్టి ఒప్పందములతో నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన శిలువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయము చేయను. దీనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసము అవసరం. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని మన ప్రభు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకు. నీవు పోగొట్టుకుని వాటిని నీ విషయమై ఆయనతో చెప్పి వాటన్నిటిని సమకూర్చుకున్నట్టుకు గాను నీకు సహాయము చేయటకే ఆయన శిలువలో మరణించినని నమ్ముము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.